హలో ఎవ్రీవన్. 1000 ఎంసీక్యూస్ చేస్తున్నాం కదా మనము. ఈరోజు పార్ట్ 9కి వచ్చామన్నమాట. ఈరోజు ఒక 10 ఎంసీక్యూస్ చేద్దాము రిలేటెడ్ టు పాలిటీ, ఎకానమీ, ఎన్విరాన్మెంట్, హిస్టరీ, సైన్స్ అండ్ టెక్ అండ్ జియోగ్రఫీ రిలేటెడ్ ఎంసీక్యూస్ కూడా ఉన్నాయి ఈరోజు వీడియోలో. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. With reference to Article 31C of the Indian Constitution, consider the following statements. Article 31C originally provided the protection to laws implementing directive principles specified in Article 39B and 39C. ఈ ఆప్షన్ కరెక్ట్ అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఆల్రెడీ చదివిన వాళ్ళకి రివిజన్ లా ఉంటుంది. ఎవరికైతే తెలియదో వాళ్ళ కోసం చిన్నగా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత తమిళనాడు గవర్నమెంట్ షెడ్యూల్ క్యాస్ట్ స్టూడెంట్స్కి ఇంజనీరింగ్ ఇంకా మెడికల్ కాలేజెస్లో రిజర్వేషన్ ఇద్దాం అనుకుందనమాట. సో అలా ఇచ్చినప్పుడు అది ఏం చేసిందంటే ఆ ప్రాసెస్లో ఫండమెంటల్ రైట్స్ని వయోలేట్ చేసిందని ఫస్ట్ కేసు రిజిస్టర్ అయింది. సో ఇలా ఏదన్నా లాస్ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఫండమెంటల్ రైట్స్ వయోలేట్ అవుతే వాటిని స్టక్ డౌన్ చేస్తాం అకార్డింగ్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో అలా అవ్వకుండా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో మనకి ఏం చెప్తారు? ఫర్ ఎగ్జాంపుల్, ఎస్సీ ఎస్టీ మైనారిటీస్కి ఎంపవర్మెంట్ చేయడానికి లాస్ చేయమని ఇలా చాలా ఉంటాయి కదా మన డైరెక్ట్ ప్రిన్సిపల్. వాటికి రిలేటెడ్ ఏమన్నా లాస్ చేసినప్పుడు అవి ఫండమెంటల్ రైట్స్ని వయోలేట్ చేసినా కూడా స్టక్ డౌన్ చేయకూడదు అని ఇలా 31Cని తీసుకొచ్చారనమాట. అండర్ ఆర్టికల్ 25th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా. ఏ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అవి? 39 అండ్ 39C. ఈ 39 అండ్ 39C కింద ఏమైనా లాస్ చేస్తే అవి ఫండమెంటల్ రైట్స్ని వయోలేట్ చేసినా అవి స్టక్ డౌన్ చేయొద్దు అని తీసుకొచ్చారు. ఈ స్టేట్మెంట్ ఇప్పుడు కొత్త వాళ్ళకి అర్థమైందని అనుకుంటున్నాను. సెకండ్ స్టేట్మెంట్ చూద్దాం. 42nd అమెండ్మెంట్ యాక్ట్ ఎక్స్పాండెడ్ దిస్ ప్రొటెక్షన్ టు కవర్ ఆల్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్. ఫస్ట్ 25th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్లో ఓన్లీ టూ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్కే ఇచ్చారు. కానీ 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా అన్ని డైరెక్టివ్ ప్రిన్సిపల్స్కి ఇచ్చారనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు డైరెక్టివ్ ప్రిన్సిపల్ దేని మీద లాస్ చేసినా అవి ఫండమెంటల్ రైట్స్ని వయోలేట్ చేస్తే అది స్టక్ డౌన్ చేయకూడదు అని. సో దీని ద్వారా ఏమైందంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్కి ఇంకా ఫండమెంటల్ రైట్స్కి కాన్ఫ్లిక్ట్ వచ్చిందనమాట. ఒకసారి డైరెక్టివ్ ప్రిన్సిపల్ సుపీరియర్ అవుతాయి, ఒకసారి ఫండమెంటల్ రైట్స్ అవుతాయి. ఇది మనము కంప్లీట్ ప్రాసెస్ మనం లెక్చర్స్లో చదువుతాం కదా. సో ఇక్కడ ఈ కేసుకి ఈ క్వశ్చన్ అర్థం అవడానికి కొన్ని చెప్తున్నాను నేను ఇక్కడ. సో స్టేట్మెంట్ 1 and 2 are కరెక్ట్. థర్డ్ స్టేట్మెంట్ చూద్దాం. ద మినర్వా మిల్స్ కేస్ అప్హెల్డ్ ద ఎక్స్పాండెడ్ స్కోప్ ఆఫ్ ఆర్టికల్ 31C. ఇది ఇన్కరెక్ట్ అనమాట. అప్పటి వరకు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఇంకా ఫండమెంటల్ రైట్స్ కి మధ్య జరుగుతున్న కాన్ఫ్లిక్ట్ మినర్వా మిల్ కేసుతో క్లోజ్ అయిపోయింది అనమాట. మినర్వా మిల్ ఏం చెప్తుందంటే ఇది స్టక్ డౌన్ చేసింది. ఈ 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ని స్టక్ డౌన్ చేసింది. ఇంకా రెండిట్ల మధ్య ఒక హార్మోనియస్ బ్యాలెన్స్ ఉండాలి అని చెప్పింది అనమాట. ఐ హోప్ ఈ క్వశ్చన్ అర్థమైందని అనుకుంటున్నా. ఈ క్వశ్చన్ లో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 1 and 2 only. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. With reference to fundamental duties in India, consider the following statements. Fundamental duties are applicable to both citizens and foreigners. ఈ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అనమాట. ఫండమెంటల్ డ్యూటీస్ అన్నవి ఓన్లీ ఇండియన్స్కి అప్లికబుల్, ఫారినర్స్కి కాదు. ఫండమెంటల్ డ్యూటీస్ వర్ పార్ట్ ఆఫ్ ది ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ అండ్ కరెంట్లీ దేర్ ఆర్ 10 డ్యూటీస్. ఇది కూడా ఇన్కరెక్ట్ అనమాట. మనకి 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారానే ఫండమెంటల్ డ్యూటీస్ కూడా యాడ్ చేశారనమాట. స్వరణ్ సింగ్ కమిటీ ఇచ్చిన రికమెండేషన్స్ మేరకు 10 యాడ్ చేశారు. 11th వన్ వచ్చేసి 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 11 డ్యూటీ ఇంకొకటి యాడ్ చేశారు. సో మనకు టోటల్ 11 ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి. అందుకే 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ని మనం మినీ కాన్స్టిట్యూషన్ అని కూడా అంటున్నాం. ఈ క్వశ్చన్ లో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. With reference to detritus food chain, consider the following statement. It starts from dead organic matter of decaying animals and plant bodies. ఇది కరెక్ట్ అనమాట ఆప్షన్. The primary source of energy is living plant biomass. ఇది దీనికి కాదు, ఇది grazing food chain కి ప్రైమరీ సోర్స్, ఎనర్జీ సోర్స్ వచ్చేసి లివింగ్ ప్లాంట్స్. Detrivorous like earthworms act as primary consumers in this chain. ఇది కూడా కరెక్టే. సో మనము
గ్రేజింగ్ ఫుడ్ చైన్ కి రిట్రీస్ ఫుడ్ చైన్ కి బేసిక్ డిఫరెన్స్ చూద్దాము. గ్రేజింగ్ ఫుడ్ చైన్ వచ్చేసి లివింగ్ గ్రీన్ ప్లాంట్స్ తో స్టార్ట్ అవుతుంది. రిట్రీస్ ఫుడ్ చైన్ డెడ్ ఆర్గానిక్ మ్యాటర్ స్టార్ట్ అవుతాయి. సో ఇందులో ప్రైమరీ కన్జ్యూమర్స్ వచ్చేసి హెర్బివోర్స్ లైక్ డీర్, గ్రాస్ ఓపర్ ఇవి వస్తాయి అనమాట. రిట్రీవర్స్ లైక్ అర్త్వామ్, బ్యాక్టీరియా ఇవన్నీ వస్తాయి. ఇవి డీకంపోజ్ చేస్తాయి కదా ఆర్గానిక్ మ్యాటర్స్ ని. బ్యాక్టీరియా కూడా దానిలోకి వస్తుంది. సో ఇందులో వచ్చేసి ఎనర్జీ సోర్స్ డైరెక్ట్ సన్లైట్ ఉంటుంది, ఇది ఇండైరెక్ట్ ఉంటుంది. గ్రేజింగ్ ఫుడ్ చైన్ డైరెక్ట్ అండ్ ఫాస్టర్ గా ఉంటుంది ఎనర్జీ ఫ్లో అన్నది. టెట్రియస్ లో ఇండైరెక్ట్ అండ్ స్లోగా ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి గ్రాస్, డీర్, టైగర్ ఇది ఒక సర్కిల్ లాగా ఉంటుంది అనమాట. దీన్ని గ్రేజింగ్ ఫుడ్ చైన్ ఎగ్జాంపుల్ అంటారు. ఇది కూడా ఒక్కొక్కసారి వచ్చింది. ఇంత ప్రీవియస్ ఇయర్ ఈ ఎగ్జాంపుల్ కూడా అడిగారు. గ్రాస్, డీర్, టైగర్ అని ఇంకా గ్రాస్ ఓపర్ అలాగా కొన్ని ఇచ్చారు. మనం నెక్స్ట్ వీడియోలో అలాంటి ఎంసీక్యూస్ చేద్దాం. ఐ హోప్ మీకు క్వశ్చన్ అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ జైనిజం. ఇట్ కంప్లీట్లీ రిజెక్టెడ్ ద వర్ణ సిస్టమ్ లైక్ బుద్ధిజం. ఇది ఇన్కరెక్ట్ అనమాట. బుద్ధిజం అయితే కంప్లీట్ గా వర్ణ సిస్టమ్ రిజెక్ట్ చేసింది, జైనిజం చేయలేదు, కంప్లీట్ గా చేయలేదు. అకార్డింగ్ టు మహావీర, వన్స్ బర్త్ ఇన్ వర్ణ డిపెండ్స్ ఆన్ పాస్ట్ కర్మ. ఇది కూడా కరెక్ట్. వర్ణ సిస్టమ్ మనకు 4 వర్ణస్ ఉన్నాయి కదా, వాళ్ళు పుట్టుక అన్నది వాళ్ళ కిందటి జన్మలో చేసిన కర్మల వల్లే వస్తుంది అని మహావీర అంటున్నారు. సో ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అనమాట. లిబరేషన్ ఇన్ జైనిజం క్యాన్ బి అటైన్డ్ ఓన్లీ త్రూ రిచువల్స్ అండ్ సాక్రిఫైజెస్. ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అనమాట. సారీ, ఈ స్టేట్మెంట్ వచ్చేసి ఇన్కరెక్ట్. ఎందుకంటే లిబరేషన్ అన్నది జైనిజంలో చాలా కఠోరమైన తపస్సు చేస్తేనే వస్తుంది. ఈ ఫర్ ఎగ్జాంపుల్ బుద్ధిజం ఇంకా జైనిజం రెండు కూడా మనకి ఏం చెప్తున్నాయంటే ఈ రిచువల్స్ ఉంటాయి కదా, రిచువల్స్ ఇంకా సాక్రిఫైజెస్ అన్నవి రిజెక్ట్ చేశాయి అన్నమాట. బుద్ధిజం అండ్ జైనిజం కంపేరింగ్ లో కూడా క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇక్కడ ఈ క్వశ్చన్ లో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఓన్లీ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మ్యాచ్ ద ఫాలోయింగ్. ఫిలిప్స్ కర్వ్ అనేది ఏం చెప్తుందంటే రిలేషన్షిప్ బిట్వీన్ అన్ఎంప్లాయ్మెంట్ అండ్ ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ పెరిగితే అన్ఎంప్లాయ్మెంట్ తగ్గుతుంది అని ఫిలిప్స్ కర్వ్ చెప్తుంది అనమాట. లాఫర్ కర్వ్ వచ్చేసి రిలేషన్షిప్ బిట్వీన్ ట్యాక్స్ రెవెన్యూస్ అండ్ ట్యాక్స్ రేట్. ట్యాక్స్ రెవెన్యూస్ అన్నవి ట్యాక్స్ రేట్ మీద ఆధారపడి ఉంటాయని లాఫర్ కర్వ్ చెప్తుంది. లారెన్స్ కర్వ్ అనేది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్ గురించి చెప్తుంది అనమాట. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్ ఎలా ఉంటుంది. సో మనము ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఇవన్నీ కరెక్ట్ డెఫినేషన్స్. ఫిలిప్స్ కర్వ్ చూద్దాం. ఫిలిప్స్ కర్వ్ అన్నది ఇక్కడ ఉంటుంది కదా, ఇలా ఇన్ఫ్లేషన్ పెరిగే కొలది అన్ఎంప్లాయ్మెంట్ అనేది తగ్గుతుంది. ఇన్ఫ్లేషన్ పెరిగితే గ్రోత్ ఉంటుంది, గ్రోత్ తో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. సో అన్ఎంప్లాయ్మెంట్ ఇంక్రీజ్ అవుతుంది. దీని రిలేటెడ్ మనకి ఇంకొక టాపిక్ కూడా ఉంటుంది, స్టాగ్ఫ్లేషన్. స్టాగ్ఫ్లేషన్ అంటే ఏంటో చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ స్టాగ్ఫ్లేషన్. It refers to a situation of high inflation along with high unemployment and low economic. మన ఫిలిప్స్ కర్వ్ ప్రకారము హై ఇన్ఫ్లేషన్ ఉంటే లో ఎంప్లాయ్మెంట్ ఉండాలి కదా, స్టాగ్ఫ్లేషన్ లో అలా కాదనమాట. సో ఈ స్టేట్మెంట్ కరెక్టే. ఇట్ రిప్రజెంట్స్ ద బ్రేక్ డౌన్ ఆఫ్ ట్రెడిషనల్ ఫిలిప్స్ కర్వ్ రిలేషన్షిప్. ఇది కూడా కరెక్టే. స్టాగ్ఫ్లేషన్ ఫిలిప్స్ కర్వ్ ని ఫాలో అవ్వదు. ఇలా ఎంసీక్యూ వచ్చినా కూడా స్టేట్మెంట్ వచ్చినా కూడా కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Consider the following statements regarding the peninsular rivers of India. The Godavari is the largest peninsular river system and is often referred to as the Dakshina Ganga. This statement correct anamata. Most of the major peninsular rivers flows from west to east because of gradient of Deccan Plateau. This statement kuda correct anamata. Narmada and Tapi are the only major rivers that flows into the Bay of Bengal. This is incorrect. Narmada and Tapi annavi అరేబియా సీలోకి ఫ్లో అవుతాయి. గోదావరి, కృష్ణ ఇవన్నీ వచ్చేసి బే ఆఫ్ బెంగాల్లో ఫ్లో అవుతాయి. రివర్ సిస్టమ్ గురించి మనం ఇంకా ఇవి ఎందుకు ఇలా ఫ్లో అవుతాయి అన్న దాని మీద కూడా మనము నెక్స్ట్ వీడియోలో ఎంసీక్యూ ద్వారా కవర్ చేద్దాం. ఐ హోప్ మీరు కవర్ చేశారని అనుకుంటున్నా ఆల్రెడీ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ఎర్త్క్వేక్స్. The point where the energy is released is called
ఎపిసెంటర్ కాదనమాట. భూమి లోపల ఎక్కడైతే ఎర్త్‌క్వేక్ ట్రిగ్గర్ అవుతుందో దాన్ని ఫోకస్ అంటారు. ఎర్త్‌క్వేక్ ఈజ్ రిలీజ్డ్. అది భూమి పైన ఎక్కడైతే అది కనిపిస్తుందో మనకి ఎర్త్‌క్వేక్ ఈ ఏరియాలో వచ్చిందని తెలుస్తుందో దాన్ని ఎపిసెంటర్ అంటారనమాట. ఇక్కడ ఇమేజ్ ఉంది చూద్దాం ఆగండి. ఇక్కడ ఉంది. భూమి లోపల ఉండేదాన్ని ఫోకస్ ఆర్ హైపోసెంటర్ అంటారు. భూమి పైన కనపడేది ఎర్త్‌క్వేక్ మనకు కనిపిస్తది కదా! దాని ఎఫెక్ట్ దాన్ని ఎపిసెంటర్ అంటారనమాట. P waves or primary waves can travel through gaseous, liquid and solid materials. ఈ స్టేట్మెంట్ కరెక్టే. S waves or secondary waves can travel through సాలిడ్ మెటీరియల్స్. ఎర్త్‌క్వేక్ వచ్చినప్పుడే P వేవ్స్, S వేవ్స్ వస్తాయి కదా! ఇవి ప్రైమరీ వేవ్స్ అన్నమాట. అండ్ సెకండరీ వేవ్స్ భూమి పైన తర్వాత వచ్చే వాటిల్ని వాటి గురించి మనం నెక్స్ట్ వీడియోలో ఎంసీక్యూ చేద్దాం. డిస్ట్రక్టివ్ వేవ్స్ అని ఉంటాయి. వాటి గురించి మనం నెక్స్ట్ చేద్దాం. Next question. Consider the following statement regarding space debris. It includes defunct satellites, spent rocket stages, and fragments from collisions. స్పేస్ లో ఉండే రాకెట్ పీసెస్ కానీ అవి పనిచేయని రాకెట్ శాటిలైట్స్ వీటన్నిటిని కలిపి స్పేస్ డెబ్రిస్ అంటాం కదా. సో ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అనమాట. ఆల్ స్పేస్ డెబ్రిస్ ఈవెన్చువల్లీ బర్న్స్ అప్ కంప్లీట్లీ ఇన్ ఎర్త్స్ అట్మాస్ఫియర్ వితౌట్ కాజింగ్ ఎనీ రిస్క్. ఇది ఇన్కరెక్ట్ అనమాట. అన్నీ బర్న్ అవ్వవు, చాలా ఉండిపోతాయి. దానివల్లనే మనకి చాలా ప్రాబ్లమ్ క్రియేట్ అవుతది అని కెస్లర్ సిండ్రోమ్ చెప్తుంది. మనం నెక్స్ట్ క్వెషన్‌లో అది కూడా చూద్దాము. అండ్ ఈ స్పేస్ డెబ్రిస్‌ని రిమూవ్ చేయడానికి కూడా డిఫరెంట్ కంట్రీస్ అన్ని డిఫరెంట్ ఇనిషియేటివ్స్ కూడా స్టార్ట్ చేశాయి. వాటి గురించి కూడా మనం చూద్దాం. ద కెస్లర్ సిండ్రోమ్ రిఫర్స్ టు ఎ చైన్ రియాక్షన్ ఆఫ్ కొలిజన్ ఇంక్రీజింగ్ డెబ్రిస్ ఇన్ ఆర్బిట్. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అన్నమాట. సో ఆప్షన్ వచ్చేసి 1 and 3. సో మనం కెస్లర్ సిండ్రోమ్ గురించి చదివే ముందు ఫస్ట్ దాని ఇమేజ్ చూద్దాము. ఇప్పుడు ఇలా ఉంది కదా! ఇవన్నీ డెబ్రిస్ అనుకుందాం. కెస్లర్ సిండ్రోమ్ అన్నది ఒక హైపోథెటికల్ సినారియో అనమాట. అది ఏం చెప్తుందంటే ఈ డెబ్రిస్ ఉన్నాయి కదా! ఈ డెబ్రిస్ ఒకదాన్ని ఒకటి తాకి అవి మళ్ళీ చిన్నగా అయిపోయి మళ్ళీ అవి కూడా వేరే ఆటిల్ని తాకి చాలా డెబ్రిస్ ఫార్మ్ అవుతది. చాలా స్పేస్ డెబ్రిస్ ఫార్మ్ అయ్యి చెప్పేదే ఈ కెస్లర్ సిండ్రోమ్ అనమాట. ఐ హోప్ మీకు ఈ ఇమేజ్‌లో అర్థమైతుందని అనుకుంటున్నాను. చెప్పేదానికంటే ఇది ఇమేజ్‌లో కూడా చాలా ఈజీగా అర్థమవుతది. సో ఇక్కడ క్వెషన్ ఎలా వస్తుందంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్స్ ద కెస్లర్ సిండ్రోమ్. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి సినారియో వేర్ ద డెన్సిటీ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఇన్ లో ఎర్త్ ఆర్బిట్ ఈస్ హై ఇనఫ్ దట్ కొలిజన్ కుడ్ కాజ్ ఏ క్యాస్కేడ్ ఆఫ్ మోర్ డెబ్రిస్. ఇదే కదా మనం చూసింది. కరెక్ట్ ఆప్షన్ సి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మనం చూసిన 10 MCQs. ఐ హోప్ మీకు ఈ ఇనిషియేటివ్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.